తెలంగాణ జిల్లాలు సిరీస్లో ఈరోజు హనుమకొండ జిల్లా చారిత్రక వైభవాన్ని తెలుసుకుందాం. వరంగల్ నుంచి ఏర్పడిన హనుమకొండ జిల్లా తెలంగాణ సంస్కృతికి ఒక మణిహారం. ఇక్కడ అణువణువున కాకతీయుల శౌర్యం, వైభవం మనకు కనిపిస్తాయి. ముందుగా కాకతీయ శిల్పకళా చాతుర్యానికి మకుటాయమానమైన 1000 స్తంభాల గుడి, రుద్రేశ్వరాలయం శతాబ్దాల చరిత్రను చాటి చెబుతుంటే, కాకతీయుల వీరత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన వరంగల్ ఖిల్లా మరియు ఆ కోట లోపల ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించిన కుష్మహల్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక ఆధ్యాత్మిక శోభ విషయానికి వస్తే, నగర రక్షక దేవతగా కొలిచే భద్రకాళి అమ్మవారి ఆలయం, గుట్టపై జైనమత అవశేషాలతో అలరారే పద్మాక్షి దేవాలయం, చారిత్రక సిద్ధేశ్వరాలయం మరియు భక్తుల కోర్కెలు తీర్చే మెట్టుగుట్ట రావలింగేశ్వర స్వామి ఆలయం ఈ నేలకు భక్తిభావాన్ని అద్దాయి. కాశీపేట దర్గా ఇక్కడి మత సామరస్యానికి ప్రతీక. ప్రకృతి ప్రేమికుల కోసం నగర నడిబొడ్డున పచ్చదనంతో మురిపించే వన విజ్ఞాన కేంద్రం జూ పార్క్ ఉండగా, కాకతీయుల అద్భుత నీటిపారుదల వ్యవస్థకు నిదర్శనంగా నిలిచే చారిత్రక భద్రకాళి చెరువు మరియు ధర్మసాగర్ చెరువులు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతూ జిల్లాకు జలాధారాలుగా నిలుస్తున్నాయి. ఇవి కాకతీయుల శిల్పకళా వైభవానికి, ఆధ్యాత్మిక శోభకు సజీవ సాక్ష్యమైన మన హనుమకొండ జిల్లా విశేషాలు. మీరు తర్వాత ఏ జిల్లా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.